మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఓకేనండి. పచ్చి బొబ్బాయి తురుము, పంచదార, ఇలాచి, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి. మరి పచ్చి బొప్పాయి హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో గౌరీనాథ్ గారిని అడిగి తెలుసుకుందాము. గౌరీనాథ్ గారు, సో ముందుగా ఎలా తయారు చేసుకోవాలంటే? ఇది మనం పచ్చి బొప్పాయిని తీసుకుని, అంటే కొంచెం పండు కాకుండా పచ్చిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా తురుమేసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటాం. మనం ముందుగా నెయ్యి పోసుకుంటాం. కొంచెం దీంట్లో నెయ్యి ఎక్కువైనా పడుతుందండి. మనకి పచ్చి బొప్పాయి వాసన పోయే వరకు వేయించుకోవాలి కాబట్టి కొంచెం గట్టి తీసుకుంటాం. ఓకే, ముందుగా మనం కొంచెం జీడిపప్పు వేయించేసుకుందాం. దీంతో పాటుగానే పచ్చి బొప్పాయి తురుము కూడా వేయించేసుకుందాం. సో ఎలాంటి వంటలంటే ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? అలాగనే ఏం కాదండి, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంతే. వంటలు చేయడం అంటే ఇంట్రెస్ట్, తినడం కాదు కదండి, చేయడం అంటే ఇంట్రెస్ట్ కూడా బాగా. దాంతోనూ కొంచెం వెరైటీస్ అన్ని చేస్తూ ఉంటా. మన ఓన్ ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఎవరిదో చూసి చేయడం కాకుండా మనకు మనం చేసుకునే విధంగానే ట్రై చేస్తూ ఉంటాం మనంతా. ఓకే, ఇది కూడా మనం దీంట్లో వేస్తాం. ఇదే విధంగా మనకి పుచ్చకాయ, దాన్ని గుమ్మడికాయ, సొరకాయ, ఇవన్నీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ విధంగా మీకు దీంట్లో ఈ విధంగా చూపిస్తున్నాను. మనకి పచ్చివాసన పోయే వరకు కంపల్సరీగా ఇది వేయించుకోలేండి. సన్న మంట మీద నడుస్తుంది. కొంచెం మరీ ఎక్కువ పెట్టేసినా మళ్ళీ మారుతూ ఉంటుంది, ఉడికిపోద్దండి బాగా. ఉడకకుండా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకుంటూ ఓపిక్గా చేసుకోలేండి కొంచెం ఇది. కానీ తినడానికి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ బొప్పాయికాయ తినడం వల్ల జెంట్స్ కన్నా లేడీస్ కి చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అవునండి. నేను ఇందులోనూ పచ్చి బొప్పాయికాయ అంటే కనుక జనరల్ గా అంటే డెలివరీ అయిన తర్వాత తొందరగా హీల్ అవ్వడానికి దానికోసం ఎక్కువ పెడుతూ ఉంటారన్నట్టు విన్నాను. కానీ యాక్చువల్లీ పచ్చి బొప్పాయి ముక్కలో మనకి పాలు వచ్చేది ఎక్కువగా మనకి లేడీస్ కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే చాలా మట్టుకి తినకూడదు అనుకుంటారు కదండి, పచ్చి బొప్పాయి తినాలి. పండు కంటే పచ్చిది ఇంకా ఎక్కువ. లేడీస్ యొక్క శరీరానికి కావాలండి ఎక్కువ ఇది, జెంట్స్ దానికన్నా. కాకపోతే దీన్ని పండు తినడం వల్ల మన శరీరం స్కిన్ బాగా మంచి బ్రైట్నెస్ వస్తుంది. మీకు లాగా బాగా తయారవుతారండి మంచిగా. పపాయాతో ఫేషియల్స్ అని అవి ఇవి అంటే చాలా ఉంటాయి. అలా కాకుండా అసలు ఇంటేక్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు ఫ్యామిలీ, ఇంకా మీ ఫ్యామిలీ అంతా అమలాపురంలోనే ఉన్నారా, లేకపోతే ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అయిపోయారా? లేదండి, అందరూ అక్కడే ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. ఓకే, సో అయితే స్వయం పాకమా? స్వయం పాకం కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ ఉంది. ప్లస్ ఏంటంటే వీటి గురించి స్టడీ చేసి మరి ఏది హెల్దీ అని తెలుసుకొని మరి చేస్తున్నారు. నాకు నచ్చింది ఇంట్లో 99.9% నేను బయట ఫుడ్ తిన్నాను. ఇంట్లోనే చేసుకుంటాను, నాకు ఏది కావాలనుకుంటే చేసుకుంటాను. మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు, అంటే మూవీస్ కా లేకపోతే? మూవీస్ కి. మరి అందులో ఉంటూ మీకు టైం సరిపోతుందా ఇంట్లో వంట చేసుకొని తినడానికి? ఏముంది మేడం, వచ్చిన వాళ్ళకి 10 నిమిషాలు వంట, రాని వాళ్ళకి అది 10 గంటలకు కనిపిస్తుంది. మీరు తిన్నారు ఎప్పుడైనా పచ్చిది? పచ్చి బొప్పాయికాయతో అదే ఇంట్లో కూర చేసినప్పుడు 1-2 సార్లు తిన్నాను, కానీ నేను ఇలా స్వీట్ లాగా అయితే తినలేదు. సో ఎలా ఉంటుందని నేను కూడా చూడబోతున్నాను అనమాట. బాగుంటుందండి. ఓకే, ఇందులో ఇది కొంచెం వేడి తగిలితే దీంట్లో ఇంకా పాల స్మెల్ ఏమి ఉండదండి, ఇంకా నార్మల్ గానే తయారైపోతుంది అంతా. సేమ్ సొరకాయ, మనకి సొరకాయ హల్వా మీరు తినే ఉంటారు, ఆ టైప్ ఆఫ్ లో వచ్చేస్తుంది. సొరకాయ హల్వా తెలుసు, అలాగే గుమ్మడికాయ హల్వా కూడా ఎలా చేస్తారో తెలుసు. ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో నాకు పుచ్చకాయ అని కూడా అన్నారు కదా, అది కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పుచ్చకాయ తోటి హల్వా నేను ఎప్పుడు అసలు వినలేదు, తినలేదు కూడా. నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తానండి. ఓకే ఓకే, సో అది పచ్చివాసన పోయినట్టేనా, బాగా వేగినట్టేనా? ఎలా తెలుస్తుంది మనకి బాగా వేగిందని? అది కొంచెం దగ్గరగా అంటుకుంటూ ఉంటుందండి, అయితే ఇంకా ఉడికినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే ఓకే, ముద్ద కింద అవుతుంది చూడండి. ఇంకా ముందున్నంత లాగా ఉండదు మాట. ఇంకా వేడి తగిలినప్పటికీ ఇంకా ఆటోమేటిక్ వేడి తగిలితే చాలు మేడం, ఇది ఆ వాసన పోద్ది మాట, ఆ లిక్విడ్ దాని వాసన. ఇంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న కిస్మిస్ కూడా వేస్తాం. ఈజీ రెసిపీ అండి, మన ఇళ్ళ దగ్గర కూడా
చాలా ఎక్కువ ఉంటాయి బొబ్బస్కాయలు. కానీ పచ్చి కూర వండుకునే అందరూ అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఇదంటేనే అవాయిడ్ చేస్తూ ఉంటారు. మనం ఇలా స్వీట్గా చేసుకున్నా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది మంచిగా. దీంట్లో మనకు కావాల్సిన పంచదార వేసుకుంటాం, అంత పట్టకపోవచ్చు, మన దానికంటే కాకుండా మనకు కావాల్సిన వేసుకుంటాం. సుమారుగా ఒక హాఫ్ కప్ మన కప్పుకు ఓ మాదిరిగా కప్పు తీసుకున్నామండి, అది ఒక హాఫ్ కప్. అంటే బేసిక్లీ స్వీట్స్ అనేసరికి స్టాండర్డ్ గా దీనికి ఇంతే ఉండాలి అనేవి ఉండదు కదా, అసలు మన టేస్ట్ ని బట్టి. కొంతమంది అతి తీపిగా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది మైల్డ్ గా ఉంటే కనుక తినచ్చు అని అనుకుంటారు, లేకపోతే టోటల్ గా అవాయిడ్ చేస్తారు. కాబట్టి కొంచెం ఇలాంటివి ఆ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంటుంది కదా, స్వీట్స్ లో మనం తినచ్చు. మైసూర్ పాకం ఉందనుకోండి, చాలా మట్టుకి ఒక్కొక్క రకంగా పంచదారలు పోసేస్తూ ఉంటారు, అలాగైతే తింటారు వాళ్ళు. ఒక్కొక్కరైతే ఒక గ్లాస్ నట్టుగానే వేస్తారు, ఒక కప్పుగా నట్టు వేస్తారు, ఒక్కొక్క కప్పుకు 3 కప్పులు వేస్తారండి. ఒక్కొక్కరైతే ఒక్కొక్కరు ఇష్టం ఉండదు. స్వీట్ ఏంటంటే మనం తిని దాన్ని బట్టి ఉంటుందండి. అంటే ఈ పంచదార వేయంగానే అది జ్యూసీ టెక్స్చర్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ పంచదార కొంచెం గట్టిపోయేటప్పటికి మళ్ళీ మనకి మామూలు స్ట్రక్చర్ వస్తుంది. ఓకే. పైనాపిల్ ఫ్లేవర్ ఎసెన్స్ వేస్తే మనకి ఎలా కలర్ వస్తుందో అలాంటి కలర్ కనిపిస్తుంది. లైట్ yellow కలర్ వచ్చేసి చాలా చూడడానికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కొంచెం ఆ లిక్విడ్ అంతా అవి వరకు కొంచెం మనం మంట మీద ఉండాలని అంతే. ఓకే. సో ఇదంతా కూడా మనం సిమ్ నుంచి మీడియం వరకే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదండి, ఎక్కువైపోతుంది మళ్ళీ అంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనండి, ఇది దగ్గర పడింది. ఇది మనం చివరిగా కొంచెం ఇలాచి పౌడర్, కొంచెం ఫ్లేవర్ కానీ అంతే. మనం ఎక్కువ వేసుకుని స్వీట్స్ అనగానే కొంచెం ఆ టచ్ ఉండాలి కదా, అప్పుడే దానిలో నుంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. ఓకే, ఇంకా నెయ్యి, ఇప్పుడు నెయ్యి సెపరేట్ అయిపోతుంది చూడండి మనకి. ఇంకా వాటర్ అయిపోయిందని మనకు అర్థమవుతుంది. ఇంకా ఆఫ్ చేసుకోండి. వేడిగా మనకి రెడీగా ఉంది కదా. ఇది వేడిగా తినే డిషా లేకపోతే కొంచెం చల్లారినా పర్వాలేదండి, వేడిగా అయినా బాగుంది. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా తినే అలాగా అసలు అవసరమే లేదండి. ఓకే. చూసారు కదండి, చాలా ఈజీగా బొప్పాయి హల్వా రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూసి మా ప్రేక్షకులు మీరు చెప్పాలి ఎలా ఉందో. సో వేడిగా పచ్చి బొప్పాయి హల్వా అయితే రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. పచ్చి బొప్పాయి హల్వాకు కావాల్సిన పదార్థాలు: బొప్పాయి తురుము, పంచదార, యాలకులు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. పచ్చి బొప్పాయి హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి జీడిపప్పుని, బొప్పాయి తురుముని వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కిస్మిస్ వేసి మరి కాసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో తగినంత పంచదార వేసి కాసేపు దగ్గర పడేంత వరకు ఉడికించుకొని చివరిగా యాలకులు వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చి బొప్పాయి హల్వా రెడీ.